వార్డు సెక్రటరీ పనిచేస్తున్నాను. మాకు సర్పంచ్ లేని లోటు అనేది కొద్దిగా కనిపిస్తుంది మాకైతే. ఎందుకంటే ప్రతి పని కానీ ప్రతి విషయంలో మేమే ఇన్వాల్వ్ చేస్తున్నాము. మేము కానీ మా స్పెషల్ ఆఫీసర్ కానీ. ప్లస్ మాకు ఈజీఎస్ కింద కూడా ఫీల్డ్ అసిస్టెంట్ లేదు మాకు. అది కూడా కొద్దిగా ఇంకా పని భారం పెరుగుతుంది. ప్రతి విషయంలో మేము మాస్టర్ రోల్ కార్యం కానీ వాళ్ళకు పని వర్క్ కల్పించడం కానీ పని కల్పించడం కానీ చేస్తున్నాము. అదేవిధంగా శానిటేషన్లో పరంగా కానీ గతంలో సర్పంచ్ ఉండే మంచి సమస్య కానీ వాళ్ళు దగ్గర చూసుకునే వాళ్ళు, అది కూడా మేము దగ్గర చూసుకుంటున్నాము. గత ఎండాకాలంలో ఎక్కడ కూడా నీళ్ళు కానీ చోటుని మేము కల్పించాము. మోటార్ బాగా చేయించడం కానీ ఇంకా కొత్త మోటార్ తెచ్చిపెట్టడం కానీ ఆ సౌకర్యాలు కల్పించాము. ఇక శానిటేషన్ కానీ మోరీలు కానీ మా సిబ్బంది మంచిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇంకా మీకు ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ లేక కొంచెం ఇబ్బంది అవుతుంది అంటారు కదా, ఏ రకమైన సమస్యలు ఎదుర్కొంటారు? అంటే వాళ్ళకు పని కల్పించడం కానీ, ఇప్పుడు మనకు పని దరఖాస్తు పెట్టుకుంటారు వాళ్ళు, అప్పుడు వాళ్ళకు సరైన టైంలో పని కల్పించడం కానీ, లేకపోతే వాళ్ళు మాస్టర్ చేయడం కానీ, మీ ఫలానా చోట పని ఉంది మీ పనికి రావాలి అమ్మా అని చెప్పేసి చెప్పడం కానీ, అందులో మేము ఒక 90% చేయగలుగుతున్నాము. ఫీల్డ్ అసిస్టెంట్ ఇంకా 100% చేసేవాళ్ళమని మాకు అనిపిస్తుంది. ఇప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రభుత్వం నుంచి వాళ్ళకు మౌలిక వసతులు ఏ విధంగా కల్పిస్తుంది? ఇప్పుడు మాకైతే డైరెక్ట్ మౌలిక వసతులు ఏం కల్పించకుండా కూడా గ్రామ పంచాయతీకి ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళకు నీడ కల్పించడం కానీ, వాటర్ సౌకర్యం కానీ, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు కానీ, ఇది ఓఆర్ఎస్ రావడం కానీ కొన్ని అయితే మేము గ్రామ పంచాయతీ సప్లై చేస్తున్నాము. వీళ్ళకి పేమెంట్ విషయం ఎట్లా ఉంది? పేమెంట్ అనేది ఇప్పుడు గతంలో పోల్చుకుంటే ఇప్పుడు మనకు పేమెంట్ వేజ్ రేట్ పెరిగింది. పని అట్లనే ఆ విధంగా పని భారం కూడా పెరిగింది వాళ్ళకు కూడా. అట్లా మేము ప్రతి వ్యక్తికి ఒక 250 యావరేజ్గా వచ్చే విధంగా మేము పని కల్పిస్తున్నాం. ఇంకా మీకు కొత్తగా దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది? దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకి ఇంకో 20-30 మంది ఉండొచ్చు. ఎందుకంటే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకు కూడా మేము జాబ్ కార్డ్ అనేది ఇష్యూ చేస్తున్నాము. ఇప్పుడు బచ్చన్నపేట మండలంలో పోచన్నపేట విలేజ్ అనేది పెద్ద విలేజ్ కదా, ఇప్పుడు ఇక్కడ పెన్షన్స్ ఎంతమందికి వస్తున్నాయి, ఎట్లా వస్తుంది? మనకు ఈ మండలంలో సెకండ్ హైయెస్ట్ పెద్ద గ్రామ పంచాయతీ పోచన్నపేటనే. 615 మందులకు మనకు పెన్షన్ అనేది ఇస్తున్నాము. ఇంకో కొత్త పెన్షన్ ఒక 50-60 రావచ్చు. ఇప్పుడు అధికారులు మీకు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? మాకు మా పై ఆఫీసులో ఎంపీఓ కానీ ఎంపీడీఓ కానీ ప్రతి వీక్లీ కానీ లేకుంటే 15 days ఒకసారి విజిటింగ్ వస్తున్నారు. వాళ్ళ సూచనలు మేము పాటిస్తున్నాము. ప్లస్ మాకు రివ్యూ మీటింగ్ కూడా అవుతుంటాయి. దాని ప్రకారం మేము ముందుకెళ్తున్నాము. ఇప్పుడు సర్పంచులు లేరు కదా, సర్పంచులు లేని లోటు తర్వాత వార్డు మెంబర్స్ ఉన్నారు కదా, ఎట్లా మీకు గ్రామస్తులు ఎట్లా సపోర్ట్ చేస్తారు? మాకు వాళ్ళు మాజీ సర్పంచులు కానీ తాజా మాజీ సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ మాకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి విషయంలో మాకు నెల రావట్లేదు. ప్రతిదీ ఒక విధంగా మాకు ఫోన్ ద్వారా కానీ లేకుంటే డైరెక్ట్ మాకు వచ్చి చెప్తున్నారు కాబట్టి మేము ఆ ప్రాబ్లం అనేది మేము చూసుకుంటున్నాము. మేము ఒక 1 hour ముందుగా వచ్చేసి పనిచేస్తున్నాము. మీరు ఇప్పుడు గ్రామాభివృద్ధి ఎట్లా చేస్తున్నారు? గ్రామాభివృద్ధి మనకు ప్రజెంట్ డెవలప్మెంట్ మేజర్ డెవలప్మెంట్ అయితే ఏం లేదు. ఎందుకంటే గ్రామ పంచాయతీ కానీ గవర్నమెంట్ నుంచి మనకు గత 1.5 year నుంచి ఫండ్ రావట్లేదు. మనకు తాగునీరు కానీ మనకు శానిటేషన్ పరంగా కానీ ఇంకా మౌలిక వసతులు కల్పిస్తున్నాము. ఇంకా మీకు సిబ్బంది ఎట్లా? సిబ్బంది మాకు ఉన్న 10 మంది ఇప్పుడు వాళ్ళకు జీతాలు కూడా కొద్దిగా ఇన్ టైంలో ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. మేము అది కూడా అధిగమించి మేము మాకున్న నిధుల ప్రకారం వాళ్ళకు పేమెంట్ చేస్తున్నాము.